ఒకరోజు రంతిదేవుడు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం తీవ్రమైన ఉపవాసముండాలని నిర్ణయించుకున్నాడు. 48 రోజులు ఆహారం మరియు నీరు లేకుండా అతను సాధారణ భోజనంతో తన ఉపవాసాన్ని విరమించబోతున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు అతని ఇంటివద్ద కనిపించాడు. సంకోచం లేకుండా రంతిదేవుడు తన భోజనంలో కొంత భాగాన్ని అందించాడు. బ్రాహ్మణుడు అతన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. రంతిదేవుడు మళ్లీ కూర్చున్న వెంటనే ఆకలితో ఉన్న శూద్రుడు ఆహారం కోసం వేడుకుంటూ వచ్చాడు. రాజు అతనికి ఫిర్యాదు లేకుండా మరొక భాగాన్ని ఇచ్చాడు. అప్పుడు అలసిపోయిన ప్రయాణికుడు తన కుక్కలతో, ఆకలితో మరియు బలహీనంగా వచ్చాడు. రంతిదేవుడు తన భోజనంలో మిగిలి ఉన్నదాన్న పంచుకున్నాడు. తనకు ఒక గిన్నె నీరు మాత్రమే మిగిలిపోయాడు. అతను నీటిని తన పెదవులకు ఎత్తగానే దాహంతో ఉన్న ఒక బహిష్కృతుడు నీటికోసం వేడుకుంటూ వచ్చాడు. రెండవ ఆలోచన లేకుండా రాజు నీటిని అందజేసి, నేను సంపదను, స్వర్గాన్ని, మోక్షాన్ని కోరుకోను. ఇతరుల బాధలను తొలగించడమే నా కోరిక అని అన్నాడు. ఆ సమయంలో బ్రహ్మ, శివుడు మరియు విష్ణు అనే దివ్యరూపాలు అతని ముందు కనిపించాయి. సందర్శకులందరూ వాస్తవానికి మారువేషంలో ఉన్న దేవుళ్ళని, అతని నిస్వార్థతను పరీక్షిస్తున్నారని విష్ణువు వెల్లడించాడు. రంతిదేవుని భక్తి మరియు కరుణకు సంతోషించిన విష్ణువు అతనికి దైవిక ఆశీర్వాదాలను మరియు శాశ్వతమైన కీర్తిని ప్రసాదించాడు. ఈ కథ విష్ణువు పట్ల నిజమైన భక్తి కేవలం ఆచారాలు లేదా ప్రార్థనల గురించి కాదు, ఇతరులకు నిస్వార్థ సేవ గురించి